హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ ఎప్పుడు చికెనే కాకుండా ఇలా వెరైటీగా ఎగ్గుతో అయితే మంచి రెసిపీ అయితే చూసేయండి. రెసిపీకి అయితే ముందుగా మనం బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వాటిని అయితే ఇలా చూపించే విధంగా హోల్స్ లాగా చేసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్కి అయితే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. దాంతోపాటు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పుతో పాటు కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అయితే 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం మళ్ళీ బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు అలాగే లవంగాలను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మనమైతే టొమాటోస్ను యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ని అయితే ఒక 2 to 3 minutes ఫ్రై చేసిన తర్వాత అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దానికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తో పాటు కొద్దిగా కారం పొడిని కూడా వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టి కొద్దిగా కుక్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని అయితే మనమైతే టమాటోస్ ని బాగా కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి టమాటాస్ కుక్ అయ్యి ఇలా ఆయిల్ అయితే కొద్దిగా తేలేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత అయితే మనం ఒక గ్లాస్ రైస్ కి అయితే 2 glasses వాటర్ని అయితే తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అయితే మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 to 15 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ కుక్ చేసుకున్నప్పుడు అయితే ఒక 2 to 3 tablespoons అయితే లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకోవాలి. పొడి పొడిగా రావడం కోసం అయితే నిమ్మకాయని అయితే యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునేటప్పుడు అయితే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టేస్టీ ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. పలావ్కి కాంబినేషన్గా రైతా తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.